నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రఘునాథ చెరువులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆపద మిత్ర, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించగా వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షించారు. రాము రాంగరా ఇటు దొరకరా అరే అన్న నీళ్ళలో అరే అబ్బో పో హీరో పో కమల్ నువ్వు స్టార్ట్ చేసుకో. ఇప్పుడే కాదు సార్, అది ఇంట్లో తీసుకొచ్చి చక్కనే ఉన్నాడు. దాని మీద వండుకో. దించేసి మీరు వచ్చేది ఇక్కడికి దగ్గరికి ఇంకొకరు బోర్డు దించి ఇక్కడికి వచ్చింది వాళ్ళు దించేసి. స్ట్రెచర్ పార్టీ శ్రవణ్, స్ట్రెచర్ పార్టీ 4 మెంబర్స్ వస్తుంది. జరగాలి ఏదో అట్లా సైడ్ ఆపరేట్ చేస్తున్నాం. మీరు పట్టుకోవాలి, రెండు కాళ్ళు పెట్టు, స్ట్రిప్ పెట్టు, చేలు దగ్గరికి చేలు ఫోలి. సేఫ్టీ హలో 108 కొంచెం తొందర రఘునాథ్ చెరువు దగ్గర రండి. ఒక పేషెంట్ డౌన్ అయ్యిండు, కాల్ చేసిన సార్. తొందర రావాలి, ఎగ్జాక్ట్గా టెంపుల్ వెనకాల రండి. అంబులెన్స్ స్ట్రెచర్ తొందర. ఉండండి, 10 minutes కూడా కాదు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ వచ్చేస్తున్నారు. తొందర డీజే తీసుకెళ్ళండి, ఎమర్జెన్సీ వాడికి రెడీ ఉన్నారండి టీం. ఏం కాలేదు, వరి కోసం పనిలేదు. ఎక్కిచ్చే హలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏనండి రఘునాథ్ అంటే ఎంత దూరం?
వెరీ గుడ్ కొద్దిగా ఇట్లా లాస్ట్ ఒక్క నిమిషం సిచ్చర్పాటు ఏమైందా ఇద్దరు వాటర్ దూకుతారో వాళ్ళ మీరు ఎత్తి చేయాలి రెడీ ఉండండి మధ్యలో పోయి బోట్ సైడ్ ప్లీజ్ ఇంకోటి రెడీ పెట్టుకోండి. తొందర రావాలండి. ఓ పేషెంట్ రౌండ్ కేసు ఉంది 108 తొందర రండి. ఇంటికి పెట్టి తీసుకోండి. రఘునాథ్ చెరువు ఆ టెంపుల్ వెనకాలనే. పేరు చెప్పు, నిజంగానే చెప్పి. కృష్ణ వయసు ఎంత? 30. మన నిజామాబాద్ జిల్లాలో ఫైర్ డిపార్ట్మెంట్ మరియు డిచ్చిపల్లి బటాలియన్ ఆధ్వర్యంలో ఎన్డీఎంఏ పర్యవేక్షణ కింద ఈరోజు ఒక డిజాస్టర్ మాక్ డ్రిల్ ఇక్కడ రఘునాథ్ చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్లో మేము మాక్ డ్రిల్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి వరద లాంటివి పరిస్థితి వచ్చేటప్పుడు యాక్చువల్ ఎస్ఓపీస్ అంటే నిజంగా వర్షం లేదా వరద వచ్చేటప్పుడు ఎవరైనా మునిగిపోతే లేదా ఎవరైనా చిక్కిపోతే మనం ఏమేమి ఎస్ఓపీస్ని పాటిస్తామనేది దాని కొరకు ఒక మాక్ డ్రిల్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి మన ఫైర్ ఆఫీసర్ గారు పరమేశ్వర్ గారు, అదేవిధంగా డిచ్చిపల్లి బటాలియన్ సత్యనారాయణ గారు వాళ్ళు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. మాతో పాటు పోలీస్ తరఫున అడిషనల్ సిపి గారు ఉన్నారు, మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గారు ఉన్నారు. ఒక పరిపూర్ణమైన అందరు శాఖల సమన్వయంతో
యాక్చువల్ వరద లేదా యాక్చువల్ ప్రమాదం జరిగే పరిస్థితిలో మనం ఏమేమి ఎస్ఓపీస్ ఏమేమి ప్రోటోకాల్స్ పాటించాలి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాక్ డ్రిల్ చేస్తున్నాము. యాక్చువల్ పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్, అప్పుడు ఉన్న ఎంత విషమైన పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్తో పాటు మేము ఇక్కడ చేస్తున్నాము. దీంతో పాటు మనకి నీటిపారుదల శాఖ, కరెంటు సరఫరా శాఖ, పశువులు మత్స్య విభాగం నుంచి కూడా సిబ్బందులు ఉన్నారు, ఈతగాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మనం చూస్తే మనం ప్రొఫైలెటిక్ ఇవాక్యుయేషన్ చేస్తాం. అంటే ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఎవరైనా గర్భిణీ మహిళలు కావచ్చు, లేదా వయోవృద్ధ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తరలించి మనం ఇక్కడ మాక్ డ్రిల్లో కేంద్రీయ విద్యాలయంలోనే ఒక రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము. ఇది చేసిన తర్వాత యాక్చువల్ చెరువులు మన కెనాల్ పక్కన ఉన్న ఏవైతే ఎక్కువ ప్రవాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడి నుంచి మునిగిపోయిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ సేఫ్గా తరలించడం. ఇక్కడ తరలించిన తర్వాత ఒక మెడికల్ శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ట్రయేజ్ ఉంటుంది. ట్రయేజ్ అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కేస్ ప్రోగ్నోసిస్ చూసుకొని, అంటే వైటల్స్ ఉన్నాయా లేవా, సర్క్యులేషన్స్, బీపీ, ఇవి అన్నీ చూసుకుంటాము. దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు సేఫ్ పరిస్థితిలో ఉంటే ఎల్లో కానీ గ్రీన్ కేటగిరీలో వాళ్ళని పెట్టుకుంటూ యాక్చువల్గా రెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము. ఇక్కడ మన దగ్గర 102 అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశాము. మనకి రెఫరల్ హాస్పిటల్ వచ్చేసి మన బస్ స్టాండ్ దగ్గర GGH. సో అక్కడ వాళ్ళకి తరలించి అక్కడ కూడా మనకి స్పెషలిస్ట్ ఉన్నారు, పల్మనాలజిస్ట్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు, మనకి డీఫిబ్ కూడా ఏదైనా గుండెపాటుతో బాధపడుతున్న ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ కోసం అక్కడ డీఫిబ్ కూడా ఏర్పాటు చేశాము. మొత్తం కసరత్కి ఉద్దేశం ఏంటంటే మనకి వచ్చే వర్షాకాలంలో మనం గత సంవత్సరం కామారెడ్డి, నిజామాబాద్లో చూస్తున్న పరిస్థితి బట్టి మనం రెడీగా ఉండాలి. ఎలాంటివి ఊహించలేని వర్షం లేదా పరిస్థితి వస్తే మన దగ్గర మన విసిల్వాట్ కానివ్వండి, మన సిబ్బంది కానివ్వండి, వీళ్ళంతా రెడీగా ఉండాలి అనేది ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కసరత్ మన NDMA ఆధ్వర్యంలో చేపడుతుంది.